హలో, నేను సుమతి. భారతదేశంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ ఏది? ప్లాట్ఫామ్ ఫీజులను పెంచిన ఫుడ్ డెలివరీ యాప్ ఏది? ఇప్పుడు MDH ఎవరెస్ట్ మసాలా దినుసులను ఎవరు నిషేధించారు? ఇలాంటి మరెన్నో బిజినెస్ విశేషాలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. ప్రపంచంలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ వచ్చే 3 ఏళ్లలో భారతదేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ ఉద్యోగాలు యాపిల్ వెండర్ల ద్వారా సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం యాపిల్ వెండర్లు, సరఫరాదారులు భారతదేశంలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. యాపిల్ దేశంలో నియామకాలను వేగంగా పెంచుతోందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి PTIకి తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో యాపిల్ దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని నమ్ముతున్నాం. యాపిల్ కోసం 2 ప్లాంట్లను నడుపుతున్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగాల గణాంకాలపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ జొమాటో నుండి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇప్పుడు మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజుని 25% పెంచి ఒక్కో ఆర్డర్పై ₹5 పెంచింది. తొలిసారిగా జొమాటో 2023 ఆగస్టులో ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. అప్పుడు ఆర్డర్పై ₹2 ఉండేది. కొన్ని నెలల తర్వాత అక్టోబర్లో దీన్ని ₹3కు పెంచారు. జనవరిలో ₹4 చేర్చగా ఇప్పుడు మరో రూపాయి పెంచి 5కు చేరింది. జొమాటో తన ఇంటర్సిటీ లెజెండ్స్ ఫుడ్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. బీమా నియంత్రణ సంస్థ IRDA ఆరోగ్య బీమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 65 ఏళ్లు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. IRDA ఆరోగ్య బీమా తీసుకోవడానికి వయో పరిమితి తొలగించింది. ఇది వృద్ధాప్యంలో వారి చికిత్సలో ప్రజలకు గొప్ప సహాయాన్ని అందిస్తుంది. పాత మార్గదర్శకాల ప్రకారం కొత్త ఆరోగ్య బీమా పాలసీని 65 ఏళ్ల వయసు వరకు మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అయితే ఇప్పుడు దీనికంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా పాలసీని కొనుగోలు చేయగలరు. ఏప్రిల్ 1 నుంచి IRDA కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై బీమా కంపెనీలు అలాంటి ఆరోగ్య బీమా పాలసీలను తయారు చేయాల్సి ఉంటుందని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇది అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలు సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు మాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా పాలసీలను తీసుకురావాలి. ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు అనుగుణంగా కంపెనీలు బీమా పాలసీలను తీసుకురావాల్సిందని IRDA తెలిపింది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC తన ఉద్యోగులకు 1,500 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. HDFC బ్యాంక్ MD CEO శశిధర్ జగదీశన్ ఈ సమాచారం ఇస్తూ ఈ వన్ టైం పేమెంట్ యువ ఉద్యోగులను ప్రోత్సహిస్తుందని, అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు ప్రోత్సహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జనవరి మార్చి త్రైమాసికంలో బ్యాంక్ 16,511 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. శశిధర్ జగదీశన్ మాట్లాడుతూ బ్యాంక్ సిబ్బంది పనితీరు బాగుందని, ఇందుకు వారికి ప్రతిఫలం అందించాలన్నారు. HDFC లిమిటెడ్తో విలీనం తర్వాత సిబ్బంది ప్రశంసనీయమైన పని చేశారు. విలీనం తర్వాత పనులు శరవేగంగా సాగాయి. కానీ మా సిబ్బంది 2 ఇంతలు కష్టపడి నిర్ణీత గడువులోగా పూర్తి చేశారు. మేము అట్రిషన్ రేటును కూడా నిర్వహించాలనుకుంటున్నాం. అందువల్ల వారి కృషికి బ్యాంకుతో అనుబంధంగా ఉన్నందుకు ధన్యవాదాలుగా మేము ఈ మొత్తాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాము. మేము మా లాభాలను మా ఉద్యోగులతో పంచుకోవాలనుకుంటున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 17.7% పెరిగి 19.58 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇది 16.63 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.48% పెరిగి 23.37 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.79 లక్షల కోట్ల విలువైన రీఫండ్లు కూడా జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే చేసిన రీఫండ్ల కంటే ఇది 22.74% ఎక్కువ. హాంకాంగ్ ఆహార భద్రతా విభాగం భారతీయ కంపెనీ MDH ఎవరెస్ట్ కొన్ని ప్యాక్ చేసిన మసాలా దినుసులను నిషేధించింది. దీనికి ముందు సింగపూర్ కూడా నిషేధం విధించింది. ఈ సుగంధ ద్రవ్యాలలో పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ మసాలా దినుసులను ఉపయోగించవద్దని సూచించారు. MDH PTE లిమిటెడ్, ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుండి కూర మసాలాల అమ్మకాలను హాంకాంగ్ నిషేధించింది. 2 కంపెనీలకు చెందిన ఈ ఉత్పత్తిలో క్యాన్సర్ కారక పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది క్యాన్సర్ కారకాలను కలిగి ఉన్నట్లు పరిగణిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం హాంకాంగ్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ, సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ MDH 3 ఉత్పత్తులైన మద్రాస్ కర్రీ, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని చెప్పారు. సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ CFS నుండి సూచనలు అనుసరించి పంపిణీదారులు, దిగుమతిదారులు ఈ వస్తువులను రీకాల్ చేయడం ప్రారంభించారు. హాంకాంగ్ కంటే ముందు సింగపూర్ అధికారులు కూడా ఇదే కారణంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను మార్కెట్ నుండి రీకాల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ రోజంతా వాడటం వల్ల క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు వ్యాపించే సందర్భాలు ఉన్నాయి.
యుఎస్ కోర్టులలో జాన్సన్ అండ్ జాన్సన్ పై అనేక కేసులు నడుస్తున్నాయి. కాగా కంపెనీ పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం జాన్సన్ అండ్ జాన్సన్ కెన్వ్యూపై $45 మిలియన్ జరిమానా విధించింది. మహిళ తరపున కేసు నమోదైంది. దీని తర్వాత విచారణ సుమారు 10 ఏళ్ల పాటు కొనసాగింది. కంపెనీ విక్రయిస్తున్న టాల్కమ్ బేబీ పౌడర్లో ఆస్బెస్టాస్ ఉందని, దీంతో మహిళకు క్యాన్సర్ వచ్చి చనిపోయిందని కోర్టు పేర్కొంది. $45 మిలియన్ చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.